శ్రద్ధగా ఆలకిద్దాం. బాబు పిల్లలు అలర చేయకోకుండా చూసుకోండి. కొంచెం ఉందా? ఓకే. స్తోత్ర హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, పక్షులు జంతువులన్నీ దేవుని మాట వింటున్నాయి, దేవునికి లోబడుతున్నాయి, దేవుని మాట వింటున్నాయి. కానీ మనుషులైన వాళ్ళు వాటికన్నా దారుణంగా బిహేవ్ చేస్తాం. ఇప్పుడు మనకి జంతువులు వెంటనే, పశువులు వెంటనే, పక్షులు వెంటనే, అన్ని వెంటనే. కానీ ఎవరు వినట్లేదంట? మనుషులైన మనమే దేవుని మాట వినట్లా. ఇప్పుడు మనం మనుషులు కాదు, పశువులు కన్నా చాలా దారుణంగా ఉన్నామని దేవుడు చాలా చింతిస్తున్నాడని బైబిల్ గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చూద్దాం ఒకసారి. ఆదికాండం 7వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులో ప్రతి జాతి పోతులు 7 పెట్టులు 7ను పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెట్టియు 2ను ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7ను ఆడవి 7ను నీవు ఈ భూమి మీద అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొను. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగండ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు నోవాహు దినాల్లో గురించి రోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నోవాహు దినాల్లో అంట దేవుడు ఏం చెప్తున్నాడంటే, జంతువుల్ని, పక్షుల్ని, సమస్త జీవరాశుల్ని దేవుడు ఏం చెప్తున్నాడంటే నోవాహుతో, వాటన్నిటినీ నువ్వు ఏం చేయాలంట? ఓడలోకి ఎక్కించు. ఎందుకంటే ప్రచండ వర్షం కురుస్తుంది. 40 రాత్రి పగళ్ళు ప్రచండ వర్షం. ఈ వర్షానికి భూమి మీద ఉన్న లేకపోతే ఆకాశంలో ఉన్న ఏవి కూడా ఉండవు, బ్రతకో. కాబట్టి ప్రతి వాటిని 2 జతలుగా వాటిని నువ్వు ఆడ మగ 7 జతలుగా వాటిని ఏం చేయమన్నాడంట? ఓడెక్కించమని చెప్తున్నాడు. ఈ మాట నోవాహుతో చెప్పిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్టుగా చక్కగా ఓడని సిద్ధం చేశాడు. ఓడని చక్కగా సిద్ధం చేశాడు. ఓడని సిద్ధం చేసి దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. అవి ఎన్ని మూరలు, ఎన్ని కొలతలు, ఇవన్నీ దేవుడు చెప్పి ఆ ఓడని కట్టించాడు. అది కూడా ఎక్కడ చూద్దాం ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఆదికాండం 6వ అధ్యాయం 14 వచనం నుంచి చదువుకున్నాం. నీ కొరకు ఓడను చేసుకొనుము అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పుయ్యవలెను. నీవు దాని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడవును 50 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందకి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. చాలు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎన్ని అంతస్తులు చేయమని చెప్పాడంట? 3 అంతస్తులుగా నోవాహు చేయమని చెప్పాడు. అయితే దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఏది చేసినా కూడా ఒక అర్థంగా ఉంటుంది. ఏది చేసినా అది మన మంచికే దేవుడు చేస్తాడు మన జీవితాల్లో. అయితే నోవాహుకి చెప్పాడు, 3 అంతస్తులుగా నువ్వు కట్టు. ఇప్పుడు దేవుడు ఎవరెవరు రక్షించాడు? వాళ్ళ కుటుంబాన్ని రక్షించాడు. ఎంతమంది కుటుంబంలో?
నోవాహు, తన భార్య, తన 3 కొడుకులు, అలాగే వాళ్ళ యొక్క కోడళ్ళు. ఎంతమంది? 6, 7, 8 మంది. 8 మందికి ఒక అంతస్తు, ఇంకో 2 అంతస్తులు దేనికి? వాటి ఆహారానికి, జంతువులకి, పక్షులకి, వీటన్నిటికీ దేవుడు మిగతా 2 అంతస్తుల్ని దేవుడు సిద్ధపాటు చేశాడు. ఇప్పుడు దేవుడు 3 అంతస్తులు చేయమన్నాడు. ఎన్ని కొలతలు, ఎన్ని మూరలు అనేవి దేవుడు క్లియర్గా దేవుడు చెప్పాడు. అయితే ఇప్పుడు మనుషులైన మనం ఏం చేస్తున్నామంటే ఈ మూరలు, ఈ వెడల్పులు, ఈ లెక్కలు, ఈ తొక్కలన్నీ మనం ఏం చేస్తున్నామంట, మన ఇంటికి అది ఇది ఇంకా ఏదేదో మనం చేసుకుంటాం. ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? బైబిల్లో దేవుడు ఏంటిది వాస్తులు చెప్పలేదా, వాడిని అలా కట్టమనలేదా, వాడిని ఎలా కట్టమనలేదా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక్కడ దేవుడు దేని కట్టమన్నాడు? ఓడను కట్టమన్నాడు. ఓడలో అసలు ఎంత పొడవు, ఎంత వెడల్పు అని ఎందుకు చెప్పాడో తెలుసా? నార్మల్గా కట్టేయచ్చు, కానీ జంతువుల్లో ఏమేమి ఉన్నాయంట? ఏనుగు ఉంది, జిరాఫీ ఉంది. ఏనుగే ఎత్తు అనుకుంటే జిరాఫీ ఇంకా ఎత్తుగా ఉంటుంది. కాబట్టి అవి ఉండాలంటే వాటికి కొంత కొలత ఉండాలి కదా. ఇప్పుడు మనకి టైలర్ చక్కగా కొలతలు తీసుకుంటాడు, నా అదే ఇంకొకరు వేసుకోవాలంటే కుదిరిద్దా? కుదరదు. కాబట్టి ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో దేవుడు కొలతలు ఎందుకని ఇచ్చాడనంటే కొన్ని జంతువులు పెద్దగా ఉంటాయి, కొన్ని జంతువులు చిన్నగా ఉంటాయి అని దేవుడు వాటికి కొలతల లెక్కన దేవుడు ఆయన నోవాహుకు చెప్పి ఆ ఓడని సిద్ధపరిచాడు. ఇప్పుడు ఆ ఓడలో దేవుడు ఏమేమి సిద్ధపరిచాడంట? జంతువుల్ని, అలాగే నోవాహు యొక్క కుటుంబాన్ని. అర్థమవుతుందా అందరికీ? అందరూ నాయకు చూడాలి. ఏమంట? నోవాహు కుటుంబం, అలాగే జంతువులు, పక్షులకి దేవుడు ఆ ఓడని సిద్ధపరిచాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నోవాహు ఆయన అన్ని రెడీ చేసేసాడు. ఇప్పుడు జంతువుల్ని, పక్షుల్ని పిలవాలి. ఇప్పుడు ఎవరు పిలవాలి? ఆ ఓడలోకి రమ్మని ఎవరు పిలవాలి? నోవాహుగా పిలవాల్సింది. ఇప్పుడు నోవాహుకి ఏం చెప్పాడంటే వాటన్నిటిని నువ్వు లోపల సమకూర్చు అని చెప్పాడు. ఇప్పుడు నోవాహు ఒక్క పిలుపు పిలిచాడు, జంతువులారా, పక్షులారా, ప్రతి ఒక్కరు వచ్చి. అవి ఎక్కడెక్కడో నుంచి ట్రావెల్ అయ్యి ఎవరు పిలిచారో ఏంటో, ఎవరు పెంచారో తెలియదు. మనం పెంచుకున్న కుక్క పిల్ల అయితే పిలవగానే వచ్చేస్తుంది మన దగ్గరికి. అది నోవాహు పెంచలా, ఏమి లేదు. కానీ ప్రతీది కూడా 2 జతలుగా ఏమైనాయి అంటే అన్ని వరుస కట్టుకుంటా చక్కగా వచ్చి ఆ పడవ ఆ ఓడెక్కేసినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని మాటకి అవి లోబడిని, నోవాహు మాటకి అవి లోబడిని. కాబట్టి అవన్నీ జాగ్రత్తగా అలాగ ఒక లైన్గా వచ్చి ఆ ఓడలోకి ఎక్కేసినాయి. జంతువులు, పక్షులు, ఆ భూజనంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశులన్నీ కూడా లైన్ కట్టకుండా ఒకటమ్మట చక్కగా ఆ ఓడలో ఎక్కేసినాయి. ఇప్పుడు జంతువులు, పక్షులు అన్నీ కూడా దేవుని మాటకి లోబడి దేవుడు ఏది చెప్పాడో అది విన్నారు. ఒకవేళ పక్షులు వినకపోతే, జంతువులు వినకపోతే ఏమయ్యేదంట? వర్షానికి అవన్నీ కూడా చచ్చిపోయాయి, అవన్నీ నాశనం అయిపోయాయి. దేవుడు ఆల్రెడీ సృష్టించాడు పాపం, వీటన్నింటినీ కలగ చేశాడు. మళ్ళీ నాశనం చేసి మళ్ళీ ఎక్కడ చేస్తారులే అని దేవుడు ఏం చేశాడంట, మళ్ళీ వాటన్నిటినీ జతలుగా వాటిని వాళ్ళకి ఎక్కించమని చెప్పాడు. ఈరోజు వాటికి ఒక మాట చెప్పగానే అవి ఆ దేవుని మాటకి లోబడి వెంటనే వెళ్ళిపోయి ఓడెక్కేసిని. ఈరోజు మనుషులైన మనం దేవుని మాట వినకోకుండా ఉంటున్నాం. ప్రేమ దేవుని మీద జాగ్రత్త. దేవుని మాట వింటే బ్రతుకుతావు, దేవుని మాట వింటే చక్కగా నువ్వు బ్రతుకుతావు. ఒకవేళ దేవుని మాట నువ్వు వినలేదనుకో ఇప్పుడు బ్రతకడానికి లేదు. ప్రేమ దేవుని మీద కాబట్టి దేవుని మాట విను, దేవుని మాటకు నువ్వు లోబడి ప్రేమ దేవుని మీద. కాబట్టి జాగ్రత్తగా దేవునిలో నువ్వు ఉంటేనే బ్రతుకుతావు, లేకపోతే ఆ వర్షానికి, ఆ తుఫానికి నువ్వు భయపడతావు. ఇప్పుడు జంతువులన్నీ ఎక్కని, జంతువులు, పక్షులన్నీ ఎక్కని వాళ్ళు. అలాగే నోవాహు కుటుంబం అంతా కూడా ఆ వాళ్ళలో ఉన్నాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఇప్పుడు నోవాహు కుటుంబం నోవాహు చెప్పగానే తన భార్య, తన పిల్లలు, తన కోడళ్ళు అందరూ కూడా మాట విన్నారు. ఈరోజు మన కుటుంబంలో మన పిల్లలు మాట వింటున్నారా?
మీ కోడళ్ళు మీ మాట వింటున్నారా? ఏమండి, మీ కొడుకులు మీ పిల్లలు అందరూ మాట వింటున్నారా? మీ కోడళ్ళు అందరూ మాట వింటున్నారా? వినకపోతే వాళ్ళ కర్మ. నోవాహు ఏం చెప్పాడంట? అందరూ ఓడెక్కండి. దేవుడు చెప్పాడు ఈ ఓడెక్కితే మనం బ్రతుకుతామంట అనగానే తన కుమారులు, తన భార్య, తన యొక్క పిల్లలు, తన యొక్క కోడళ్ళు కూడా ఏమయ్యారంట? చక్కగా వెళ్ళి ఆ ఓడలో కూర్చున్నారు. ఇప్పుడు ఓడలో నోవాహు కుటుంబం అంతా కూర్చొని ఉన్నారు. అలాగే జంతువులు, పక్షులు అన్నీ కూడా ఎక్కే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏంటంట? ఇక ఆ యొక్క తలుపులన్నీ మూసుకుపోతాయి. ఇక ప్రచండ వర్షం స్టార్ట్ అవ్వటమే ఒకట ఆరంభం. అయితే ఇక్కడ ఈ జంతువులు, పక్షులు అన్నీ విన్నాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మనుషులు అనేవాడు ఒక్కడ కూడా దేవుని మాట వినలా. నోవాహు కుటుంబం ఒక కుటుంబం తప్ప మనుషులు అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఎవ్వరు కూడా దేవుని మాట అనేది వినలా. నోవాహు 120 సంవత్సరాలు ఆయన సువార్త చేశాడు. ఎన్ని సంవత్సరాలు అంటండి? 120 సంవత్సరాలు ఆయన సువార్త చేశారు. ఈ రోజుల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసి వినకపోతే మానేస్తున్నారు. కానీ నోవాహు ఏం చేశాడంట? 120 సంవత్సరాల పాటు సువార్తనే చేస్తాడంట. మనుషులందరికీ బతిమలాడుతున్నాడంట. అయ్యా, ఒక్కసారి నా మాట వినండి, ప్రళయం రాబోతుంది, వర్షం పడబోతుంది, మనం అందరం చచ్చిపోతాం, దేవుడు వారం సిద్ధం చేశాడు, మీ అందరు రండి అని అడిగితే ఒక్కడు కూడా దేవుని మాట వినలా. అందరు ఏమనుకున్నారంటే వర్షం పడిద్దంట అని అంటున్నారంటే ఆ రోజుల్లో వర్షం అనేది లేదు. ఆ రోజుల్లో కరువు, వర్షం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, వర్షం లేదు కదా, వర్షం పడిద్దంటే నోవాహు అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకో, ప్రచండ వర్షం 40 రోజులు ఆగకుండా వర్షం పడితే అప్పుడు వాళ్ళు అంటున్నారంట, ఆ ఓడ దగ్గరికి వచ్చి, నోవాహు తలుపు తీ, మేము బ్రతుకుతాం లేదా మేము చచ్చిపోతామయ్యా, ఈ ఓడలో మేము ఎక్కుతాం, దయచేసి తలుపులు తీ అంటే ఒక్క తలుపు తీయటానికి ఆ యాక్సెస్ ఎవరికి ఇచ్చారంట? అదంతా దేవుని చేతిలో ఉంది, నోవాహు చేతిలో లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే 120 సంవత్సరాలు దేవుడు టైం ఇచ్చాడు. ఈరోజు నీకు కూడా సమయం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కొద్ది సమయమే ఉంది, దేవుని రాకడ దగ్గరగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి దేవుని మాట విన్నావా? సేఫ్గా ఆయన ఓడలోకి నువ్వు ఎక్కుతావు. ఒకవేళ అలా కాకపోతే ఏమవుతావంట? నరకానికి పోతావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు కూడా దేవుని మాటకి విను, దేవుని మాటకి లోబడు, చక్కగా నువ్వు కూడా ఆ క్షేమమైన ఓడలోకి నువ్వు ఎక్కగలవు. ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా నోవాహు కుటుంబం చక్కగా జంతువులు, పక్షులు అన్నీ కూడా దేవుని మాటకి లోబడినాయి. కానీ ఎవరు వినలేదంట? మనుషులు దేవుని మాట ఆలకించాల. ప్రియమైన దేవుని, ఈరోజు నువ్వు కూడా మనిషివే. చాలా మంది ఏమంటారంట, మనకు కోపం వస్తే మనం ఏమంటాం? ఆడు ఎవరంటే వాడు పశువులో బిహేవ్ చేస్తున్నాడు అని అంటాం, అదేంటి జంతువులో బిహేవ్ చేస్తున్నాడంటే అని అంటాం. అలాగా మన జంతువుల కన్నా చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నాం. దేవుని మాట వినుకోకుండా, దేవునికి లోబడుకోకుండా, ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి ఆయన మాట వినుకోకుండా నాశనం అయిపోయే పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకో, నోవాహు తన కుటుంబం అంతా వింది క్షేమమైన ప్లేస్లో ఉన్నారు. జంతువులు, పక్షులు అన్నీ కూడా ఆయన మాట విని క్షేమమైన ప్లేస్లో ఉన్నారు. ఇప్పుడు మనుషులు, జనాలు దేవుని మాట వినక ఏమైపోయారంట? 40 రోజులు ప్రచండ వర్షం పడగానే ప్రతి ఒక్కరు కూడా నాశనం అయిపోయారు. ఈరోజు నువ్వు కూడా క్షేమంగా నోవాహు ఓడలను ఎక్కాలని ఆలోచించు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మాట విను. నోవాహు 120 సంవత్సరాలు ఒకటే మాట, అరే బాబు, దేవుని రాకడ దగ్గర పడుతుంది, 40 సంవత్సరాల పాటు వర్షం పడబోతుంది, కాబట్టి మీరు ఓడలోకి ఎక్కండి అని చెప్పి ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినలా. ఆ రోజుల్లో మొట్టమొదటిగా నోవాహు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి, నీ కుటుంబాన్ని జాగ్రత్త పరుచుకోవాలి, నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత మీకే ఉంది. కాబట్టి భార్య భర్తలో ఏం చేయాలంట? మీరిద్దరు లోబడి మీ పిల్లలను కూడా మీరు దేవుని దగ్గరికి నడిపించాలి. అలా నడిపిస్తే మీ కుటుంబం సేఫ్గా నోవాహు వాళ్ళలోకి ఎక్కచ్చు. అర్థమవుతుందా? నువ్వు నీ కుటుంబం జాగ్రత్తగా నోవాహు ఓడలో క్షేమంగా ఉండాలని అంటే దేవుని మాట మీరు వినండి, మీ కుటుంబం బాగుపడుద్ది,
మీరు చక్కగా పరలోక రాజ్యంలోకి, ఆ ఓడలోకి, సేఫ్ జోన్లోకి వెళ్ళటానికి ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఇప్పుడు దేవుని మాట మీరు విన్నారా? చక్కగా దేవుడు మంచిగా సురక్షితమైన ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు. ఈరోజు దేవుని మాట వింటున్నావా? నువ్వు జంతువులు వింటున్నాయి, పక్షులు విన్నాయి. అలాగే నోవాహు ప్రత్యేకంగా, నోవాహు ఎలాంటి వాడంటే నీతిపరుడంట. ఆయన యందు దేవుని కృప తోడుగా ఉంది కాబట్టి ఆయన క్షేమంగా కాపాడబడ్డాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు నువ్వు కూడా తూతూ మంత్రంగా చెయ్యి మాకు భక్తి, దేవుని దగ్గర మంచి భక్తి చేయి, మంచిగా ఉండు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు కూడా నిన్ను సురక్షితంగా కాపాడుతాడు. చుట్టుపక్కలన్నీ, ఒక ఊరిలో చుట్టుపక్కలన్నీ వరదలు వచ్చినాయంట. అన్ని ఇల్లు కొట్టుకుపోయినా, ఒక ఇల్లే కొట్టుకుపోవాలి. ఆ ఇల్లు దేవుని నమ్ముకున్న కుటుంబం అంట. అంటే దేవుని నమ్ముకున్న కుటుంబాలు కూడా పాడైపోయినాయి అని మనం అనొచ్చు. కానీ నోవాహు ఆయన ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు. కానీ నీతిమంతుడు ఎవరంట? ఒక్కటే. ఇప్పుడు మనం అందరం క్రైస్తవులమే, దేవుని బిడ్డలమే. నోరు తెరిస్తే మనం ఎలా మాట్లాడతాం, మనం ఎలా జీవిస్తున్నాం, అది జ్ఞాపకం చేసుకో. నేను క్రైస్తవుని అనొద్దు, నువ్వు నీతిమంతుడువా కాదా అది జ్ఞాపకం చేసుకో. నీ నోటి నుంచి, నీ ఆలోచనలు, నీ చెడు నడక పడక ప్రతిదీ ఎలాగ ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నువ్వు జ్ఞాపకం చేసుకో. నేను క్రైస్తవునిగా అంటే అది కరెక్ట్గా. ఇప్పుడు నోవాహు ఒక్కడే క్రైస్తవుడు కాదు, చాలామంది ఉన్నారు అక్కడ. కానీ నోవాహు ఎలాంటి వాడంట? నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. చూద్దాం ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా. 6వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుకుందాం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా చాలు. హల్లెలూయా. దేవుడు ఆయనతో నడిచిన వాడంట దేవుడు, నోవాహు. అలాగే నిందారహితుడంట. ఆ రోజుల్లో ఆయన చాలా నీతిమంతుడు. ఈ రోజుల్లో మనం కూడా నీతిమంతులుగా ఉంటున్నామా? యథార్థవంతులుగా ఉంటున్నామా? దేవునితో నడిచేవారిలాగా ఉంటున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఫస్ట్ జంతువులన్నీ దేవుని మాట వింటున్నాయి, మనుషులు మాత్రం దేవుని మాట వినలా. ఏమైపోయిందంట? 40 రోజులు వర్షం, ప్రచండ వర్షం అంట. పడిన మొదటి రోజే అందరూ చచ్చిపోయారు. అది దాదాపు ఒక 2 కొండల అంత ఎత్తుగల ఆ హైట్స్లోకి నీళ్ళు వచ్చేసినాయి. మనిషి ఎంత ఉంటాడండి? ఒక 6 అడుగులు లేదా 7 అడుగులు, అంతకన్నా. కానీ ఒక కొండ, ఒక మౌంటైన్ కన్నా హైట్గా నీళ్ళు వచ్చేసినాయి. అంటే మనిషి ఒక రోజు అంతకన్నా నాకు తెలిసి బ్రతుకుండడం. కంటిన్యూస్గా ఫస్ట్ డే నుంచి 40 రోజుల వరకు వర్షం పడతానే ఉంది. అందుకనే మొట్టమొదటి ఒక జ్ఞాపకం చేసుకోండి, సేవకుడు చెప్పిన మాట వినాలి. నోవాహు 120 సంవత్సరాలు చెప్పాడు, అయ్యా బాబు అని అన్నాడు. విన్నారా? వినలా. ఏమైపోయిందంట? నాశనం అయిపోయాడు. ప్రతి ఒక్కడు కూడా నాశనం అయిపోయాడు. కాబట్టి నోవాహు చెప్పినప్పుడు 120 సంవత్సరాలు ఒక్కడైనా బాగుపడేవాడు, బ్రతికేవాడు. కానీ ఒక్కడు కూడా దేవుని మాట ఆలకించలా. కానీ నోవాహుకు ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే తను నీతిమంతుడు, తనతో పాటు తన కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా కట్టుకున్నాడు. ఇప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటున్నావా? నేను రక్షణ పొందుకున్నా, నా భార్య నా పిల్లలు పోతే నాకేంటి అని అనుకుంటున్నావా? లేకపోతే భార్యమైన నీవు నేను కాపాడబడ్డానులే, నా భర్త ఎడిపోతే, తాగితే, తిరిగితే నాకెందుకు, నా బిడ్డలు ఎడిపోతే ఎందుకు అని అనుకుంటున్నావా? నోవాహులు అనుకోలా. ఆ రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసా? భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, పాపపు జీవితాల్లో జీవిస్తున్నారు. ఘోరమైన పాపములో ఆ రోజుల్లో తరం లాగా ఉందంట. అందుకే దేవుడు వాటిని చూసి చాలా బాధపడి, అసలు నేను జనాల్ని ఎందుకు చేశానా అని బాధపడ్డాడంట ఆ రోజుల్లో. కాబట్టి రాబోయే రోజుల్లో మన తరంలోనే ఏమైందంట? దేవుని రాకడ వస్తుంది. నోవాహు దినాలు మళ్ళీ కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందో తెలుసా? నిజంగా నోవాహు దినాల్లాగా అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చాలా చండాలంగా ఒక పాపపు లోకములో జీవిస్తున్నాం ఇప్పుడు. ఇది ఎప్పుడుందో తెలుసా? నోవాహు దినాల్లో ఉంది.
అప్పుడున్న పాపం దేవుడు ఏం చెప్పాడంటే నోవాహు దినాలు మళ్ళీ రాబోతమే. కాబట్టి ఈ రోజులు అలాగే మొదలవుతున్నాయి. ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు జాగ్రత్తగా మెలకు కలిగి నోవాహులాగా నీ కుటుంబాన్ని కట్టుకో, జాగ్రత్త పెట్టుకో. నీ కుటుంబం నువ్వు రక్షించబడితే చాలు. నీ మూలాన అనేక మందికి చెప్పు, వాళ్ళు మారితే మారుతారు, లేకపోతే లేదు. కానీ నువ్వు నీ కుటుంబం నోవాహు ఓడలో సురక్షితంగా ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ కుటుంబం ఎలాగుంది ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఎలాగున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ వాళ్ళు సరైన స్థితిలో లేకపోతే ప్రార్థన చేయి. దేవుని రాకడ దగ్గర రాకపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, రేపు పరలోక రాజ్యములో మనందరం కలిసి ఉండాలి. అర్థమవుతుందా? రేపు మనం అంతా అక్కడ కలిసి ఉంటాం. మా పాస్టర్ గారు, లేకపోతే నేను మా విశ్వాసి అని అక్కడ మనం మాట్లాడుకోవచ్చు. అర్థమవుతుందా? కొంతకాలమే ఇక్కడ ఉండేది మనం. రేపు యుగ యుగాలు మన పరలోక రాజ్యంలో ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి జ్ఞాపకం చేసుకో. నువ్వు పరలోక రాజ్యం నువ్వే కాదు, నీ కుటుంబం అంతా కూడా రక్షణ ఓడలో ఎక్కాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. ఈరోజు దేవుని మాట వింటావా? నీ కుటుంబాన్ని సరి చేసుకుంటావా? జంతువుల పక్షులు దేవుని మాట వింటని అవి బాగుపడి చక్క క్షేమంగా ఓళ్ళకి ఎక్కినాయి. మనుషులే వినక వర్షానికి వాళ్ళు తుఫానికి చనిపోయారు. ఈరోజు నువ్వు కూడా దేవుని ఓళ్ళకి ఎక్కువ. దేవుడు ఆయన ఆ దొరికిన సమయాన్నే మనం ఏం చేయాలంట? ఉపయోగించుకోవాలి. దేవునిలోకి నువ్వు రావాలి, దేవునిలో నువ్వు ఎదగాలి. రాకడ కోసం నువ్వు సిద్ధపాటు కలిగి నువ్వు ఈ లోకంలో జీవించాలి. ప్రియమైన దేవుని మీద మనం పశువుల కన్నా దారుణమైన స్థితిలో లేవు. వాటికి జ్ఞానం లేవు, వాటికి ఏ ఆలోచన కూడా లేదు. కానీ జ్ఞాపకం చేసుకో, మనం మనుషులు దేవుని మాట వినాలి, దేవునికి లోబడి మనం జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఈరోజు జంతువులన్నీ దేవుని మాట వింటున్నాయి, కానీ నువ్వు దేవుని మాట వింటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మాట వింటే, దేవునికి నువ్వు లోబడితే నువ్వు సురక్షితంగా దేవుని వాళ్ళలోకి నువ్వు రాగలవు. కాబట్టి నోవాహు విధేయుడై ఉన్నాడు. అయ్యా నువ్వు ఓడ కట్టు, ఇలా కట్టు అంటే ఆయన బెండ్ అయిపోయి చక్కగా కట్టు. ఈ రోజులో దేవుని మాట వినేవాళ్ళు కరువు అయిపోయారు. లేకపోతే సేవకుడు ఒక మాట చెప్తే ఇంకో మాట చేసేలాగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. దేవుని మాట, సేవకుడి మాట నువ్వు వింటే నీకే లాభం, నువ్వే సురక్షితంగా జీవిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో. ఈరోజు నోవాహు నిందారహితుడే, నీతిమంతుడిగా ఆయన దేవుని ఎదుగా ఆయన ఏది చెప్పాడో అది చేస్తున్నాడు. ఒకసారి చూద్దాం మా ప్రియమైన దేవుని బిడ్డ. అదే ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. హల్లెలూయా. దేవుడు నోవాకి పని చేయి అన్నాడు, ఆ పని యావత్తును ఆయన ముగించాడంట. ఈరోజు నీ పని, నీకు అప్పచెప్పిన పని నువ్వు ముగిస్తున్నావా? ఏదైతే చెప్తున్నాడో సేవకుడు అది చేస్తున్నావా? ఇలా ఉండండి, ఇలా చేయండి అని చెప్తే చేస్తున్నావా? అలా ఉంటే దేవుని యందు విధేయత చూపించినట్టే, దేవుని యందు నమ్మకంగా ఉన్నట్టే. కాబట్టి దేవునికి, దేవుని సేవకునికి విధేయులయ్యి ఉండండి. నోవాహు యావత్తు ఆయన చెప్పిన ప్రతి పనిని ఆయన చేశాడు, ఆయన చెప్పిన ప్రతి దాన్ని నెరవేర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి మనం కూడా దేవునికి లోబడి ఉండాలి. దేవుని మాట మనం విని జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి నోవాహు తన కుటుంబం అంతా కూడా వాళ్ళకి ఎక్కిని సమస్త జంతువులన్నిటిని దేవుడు జ్ఞాపకం చేసుకొని మంచిగా నోవాహు చక్కగా ఓడ నిర్మించిన ఓడలోకి అన్నీ ఎక్కిని. కానీ నాశనం అయిపోయింది ఎవరంట? అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న జనాలందరూ, భూమి మీద ఉన్న జనాలందరూ కూడా నాశనం అయిపోయారు. ఈరోజు దేవుని మాట విన్న వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. దేవుని మాటకి లోబడిపోకుండా ఎలా పడితే అలా జీవించిన వాళ్ళు ఏమైపోయారంట? చచ్చిపోయారు. ప్రేమ దేవుడా, ఈరోజు నువ్వు కూడా దేవుని మాట విను, దేవునికి లోబడు, దేవునికి ఇష్టానుసారంగా నువ్వు ఉండు. దేవుడు చక్కగా నిన్ను క్షేమంగా, దేవుడు సురక్షితంగా దేవుడు నిన్ను ఉంచుతాడు. మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా,
ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా తట్టుకొని దేవుడు మనం నిలబెడతాడు. నువ్వు కొంచెం ఓర్చుకో, దేవుడు నీకు వెనక నుంచి నేనున్నా, నువ్వు కంగారు పడమాకని దేవుడు మన ముందుకి నడిపిస్తాడు. కానీ నువ్వు ఆయన మీద ఆధారపడకపోతే, కంగారు పడిపోయి ఏదో ఒకటి చేసుకుంటే ఆయన ఏం చేయలేడు. కానీ నువ్వు పూర్తిగా దేవుని మీద ఆనుకో, ఆయన ఏదైనా చేసే దేవుడు. ప్రియమైన దేవుని మీద హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదం, దేవుని మాట వింటే నీకు క్షేమం, దేవుని మాట వింటే నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ దేవుని మాట వినలేకపోతే, ఆ రోజుల్లో దేవుని మాట వినక అందరూ చచ్చిపోయారు. కాబట్టి ఈరోజు చనిపోవటం కామనే, అందరం చచ్చిపోతాం. కానీ దేవుని మాట విని దేవునిలో వెళ్తాను, చనిపో, ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యములోకి నువ్వు వెళ్ళిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి నువ్వు చనిపోయేంత వరకు దేవుని కొరకు బ్రతుకు, దేవుని మాట విను, దేవునికి లోబడు, దేవునిలో ఉండు, నీ కుటుంబం నువ్వు క్షేమంగా ఉంటారో రేపు పరలోక రాజ్యంలో దేవుడు మనకంటూ ఒక స్థానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని మీద హల్లెలూయా. చూద్దాం ఒకసారి 8వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుదాం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసి తీసుకొనెను. దేవుడు భూమి మీద ఉన్న వాయువు విసిరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. చాలు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎవరెవరికి జ్ఞాపకం చేసుకున్నాడంట? నోవాహు కుటుంబాన్ని, అలాగే సమస్త జంతువుల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహు ఒక మాట చెప్పగానే జంతువులన్నీ వచ్చేసి ఎక్కేసినాయి, కానీ మనుషులు ఒక్కడు కూడా ఎక్కలా. కాబట్టి ఈరోజు దేవుని మాటకి నువ్వు విను, దేవునికి లోబడు, దేవుడు గొప్ప కార్యాలు నీ కుటుంబంలో జరిగిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎలాగ ఉండాలి అనేది నోవాహు మనకి తెలియచేస్తాడంటే, ఫస్ట్ నువ్వు నీతిమంతుడుగా నువ్వు ఉండు. అంటే మనం క్రైస్తవులుగా అందరం ఒకలాగా ఉండరు, అర్థమవుతుందా? క్రైస్తవులుగా అందరూ ఒకలాగా ఉండరు. క్రైస్తవులుగా అందరు చర్చికి వస్తారు, బయటికి వెళ్ళగానే బూతులు మాట్లాడతారు. చర్చికి వస్తారు, బయటికి వెళ్ళి ఎలా పడితే అలాగా జీవిస్తారు. ఈ భయం భక్తి లేని జనాలు వాళ్ళు నాశనం అయిపోతారు, దాన్ని తిరగలేదు. ఎవరైతే నీతిమంతులుగా దేవుని మాట విని దేవునిలో నడుచుకుంటారో, ఎన్ని మాటలు వచ్చినా మన నోరుని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారో వాడే రక్షించబడతారు. ప్రియమైన దేవుడు. సో ఇక్కడ ఉన్న మనందరం దేవుని బిడ్డలమే అని అనుకుంటున్నాం, కానీ నీతిమంతులుగా ఉండటం నేర్చుకోండి. ఫస్ట్ క్వాలిటీ దేవుడు నోవాహు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు మొట్టమొదటిగా. తర్వాత రెండవదిగా తన కుటుంబాన్ని అంతటిని ఆయన కాపాడుకున్నాడు. ఆయన మాట చెప్తే తన కుటుంబంతో సరేనయ్యా, దేవుని మాట ఇలాగ వర్షం వచ్చిద్ది 4 రోజులు అంటున్నావు కదా, నీకు లోబడతాం, నీ మాట వింటామని తన భార్య, బిడ్డలు, కోడళ్ళు అందరూ కూడా ఆయన మాట విన్నారు. వాళ్ళందరూ నిజంగానే క్షేమంగా వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం కూడా మన కుటుంబంలో ఉన్న పెద్దలకి మన మాట వినాలి, మన కుటుంబానికి మనం లోబడి ఉండాలి. భార్య, పిల్లలు ఎవరికి లోబడి ఉండాలి? భర్తకి లోబడి ఉండాలి. ఎందుకంటే ఏది చేసినా, ఏది చేయకపోయినా హెడ్ ఎవరు? భర్తే. భర్త లేకపోతే విలువ ఉండదు. కాబట్టి మనం ఎవరికి ఇవ్వాలి విలువ? భర్తకి ఇవ్వాలి. జాగ్రత్త. ఆయన చెప్పిన మాట మనం కంపల్సరీగా ఆలకించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడున్న రోజుల్లో నేను జాబ్ చేస్తున్నాగా, నాకు శాలరీ వస్తుందిగా, ఇంట్లో పనులు నువ్వు కూడా చేయి, లేకపోతే అది చేయి, ఇది చేయి అంటూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంట? నీకు శిరస్సు భర్త అయి ఉన్నాడు, ఆయన ఏది చెప్తాడు నువ్వు. అలాగే భార్యకి కూడా ఏం చెప్తున్నాడంట? భార్యను కూడా నువ్వు ప్రేమించు. అయ్యా భర్త, నువ్వేం చేయాలంట? భార్యను కూడా ప్రేమించు, మాట విను. కానీ ఏది కరెక్ట్ డెసిషన్ తీసుకొని చేసేవాళ్ళు ఎవరో? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? నోవాహు ఎలాగైతే తన కుటుంబాన్ని కట్టుకున్నాడో, మనం కూడా మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి, కాపాడుకోవాలి. ఎందుకంటే రాబోయే యొక్క రాకడ చాలా దగ్గరలో ఉంది. ఈ రాకడ మనం తప్పించుకోవాలంటే జాగ్రత్త. మన కుటుంబం మనం ఫస్ట్ సేఫ్ ప్లేస్లో నువ్వు సేఫ్గా ఉండి అప్పుడు నువ్వు వేరే వాళ్ళకి. ఇప్పుడు నోవాహు నీతిమంతుడు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. కట్టుకొని ఏం చేశాడంట? 120 సంవత్సరాలు అందరికీ సువార్త అందించాడు.
ఇప్పుడు నువ్వు కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వాలి. నువ్వు మారు, నీ కుటుంబాన్ని మార్చుకో, అప్పుడు స్వార్థ చేయి అనేక మందికి. అరే నేను మారాను రా బాబు, నా బతుకు మారింది, నేను అనేక మందికి చెబుతున్నా అనేలాగా మనం ఉండాలి. నువ్వు మారి అనేక మందిని మార్చు, నువ్వు మారకుండా ఎవరికి చెప్పొద్దు. నువ్వు మారి అనేక మందికి చెప్పు, వాళ్ళు మారతారో మారరో మనకు అనవసరం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నీ సాక్ష్యాన్ని, చేసిన కార్యాలన్నీ నువ్వు వివరించు. ఇప్పుడు నోవా చేసింది అదే. ఆయన కుటుంబాన్ని చక్కగా కట్టుకున్నాడు, సేఫ్ ప్లేస్లో ఉంచుకున్నాడు. కానీ 120 సంవత్సరాలు ఓడను కడతా చక్కగా సరదాగా అలా వెళ్తా, ఒరే బాబు దేవుని రాక దగ్గర పడుతుంది, ఈ 120 సంవత్సరాలు నేను ఎంత కష్టపడ్డా, మీరందరూ మారండ్రా బాబు అని ఆఖరి లాస్ట్ డే వరకు కూడా ఆయన కష్టపడ్డాడు. ఒక్కడు కూడా మాట వినలా. దేవుడు ఏమన్నాడంటే, దేవుని మాటకి ఎవరైతే లోబడతాడో వారు ఆశీర్వదించబడతాడు, వాడు కాపాడబడతాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి నోవాహులో ఉన్న ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే అతను నీతిమంతుడిగా ఉన్నాడు. రెండవది తన కుటుంబాన్ని ఆయన కాపాడుకున్నాడు, అలాగే ఆయన సువార్తని చేశాడు. రోజు నువ్వు మారు, నీతిమంతుడిగా ఉండు, నీ కుటుంబాన్ని కాపాడుకో. నీ కుటుంబం అంతా కూడా ఏం చేయాలంట, దేవుని కోసం పనిచేయి. అర్థమవుతుందా? ఈ పని నువ్వు చేయి చక్కగా. దేవుడు నిన్ను ఏం చేస్తాడంట, ఓడ మంచి కట్టి వాళ్ళని కాపాడాడు. నిన్ను కూడా రాబోయే రోజుల్లో దేవుడు నిన్ను క్షేమంగా, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఉంచుతాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి నువ్వు కుటుంబం క్షేమంగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దేవుని రాకలో నువ్వు ఎత్తబడాలనంటే నువ్వు జాగ్రత్తగా దేవుని నీతిమంతుడుగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకొని రక్షణ ఓడలో నువ్వు ఎక్కాలి ప్రియమైన దేవుని బిడ్డ. అప్పుడు పరలోక రాజ్యంలో దేవునికి స్థానాన్ని అనుగ్రహిస్తాడు ప్రియమైన. నేను మారా, నా భర్త మారలేదు, ఏముందలే చూద్దాములే, టైం ఉందలే అనుకుంటున్నాం. ఈరోజు చూసినాడు రేపు ఉండట్లా. అర్థమవుతుందా? ఈరోజు చూసినాడు రేపు ఉండట్లా. కాబట్టి జాగ్రత్త. నీ భర్త మారలా మార్చుకో, నీ భార్య మారలా మార్చుకో, నీ పిల్లల మారలా నువ్వు మార్చుకో. అలా మార్చుకుంటే రక్షణ ఓడలోకి నీకు ఎంట్రీ ఉంటుంది, లేకపోతే ఎంట్రీ ఉండదు ప్రేమ దేవుని బిడ్డ. ఈరోజు నోవాహులాగా నీతిమంతుడిలాగా ఉండు, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో, రక్షించుకో. అలాగే సురక్షితంగా దేవుని దగ్గరికి నువ్వు రా. ఇక్కడ దేవుడు జంతువులు ఎన్నైరా బాబు, మీరు ఎన్నలా మనుషులని మీరు, ఇప్పుడు వాటిని కాదు జంతువులు పశువులు అనేది మిమ్మల్ని అనాలి నేను అని దేవుడు చాలా కృంగిపోతున్నాడు. ఈరోజు దేవునికి నువ్వు లోబడితే చక్కగా దేవుడు సంతోషిస్తాడు. అరే నాకెంత లోపడి, నాకెంత భక్తి చేస్తున్నారే అంటే దేవుడు నిన్ను చక్కగా ఆపదల్లో కాపాడుతాడు. ఏది కావాలంటే దేవుడు నీ పక్షాన చేస్తాడు. కానీ నువ్వే దేవుని మాట వెనక అటు ఇటు తిరుగుతున్నావు, స్ట్రగుల్స్లో పడిపోతున్నావు, స్ట్రగుల్స్లో దేవునిలో నిలబడలేకపోతున్నావు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి దేవుడు చెడునడతను వదిలేసి మంచిగా నువ్వు దేవునిలోకి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుని కోసం నిలబడతావా, నీ కుటుంబాన్ని మార్చుకుంటావా, చక్కగా రక్షణ ఓడలోకి నువ్వు సురక్షితంగా ఉండాలని అంటే ఇవన్నీ చేయి, చక్కగా నువ్వు సురక్షితంగా ఉంటావు. జంతువులు విన్ని మనుషులైన మన జ్ఞానం ఉంది, ఎలా నడుచుకోవాలో ఎలా ఉండాలో అన్నీ మనకు తెలుసు. అయినా కూడా మనం దేవుని మాట వినట్లా. కాబట్టి దేవుని మాట విను బ్రతుకుతావు, దేవుని మాట విను క్షేమంగా నువ్వు జీవిస్తావు ప్రియమైన దేవుని బిడ్డ. రోజు దేవుడు నోవాకి ఉన్న ఈ క్వాలిటీస్ లాగా మనం కూడా బ్రతకాలని దేవుడు ఎంతగా ఆశపడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్న మాట చెవుడు వినుగాక. ఆమేన్. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి.